టొరంటో నుండి లిస్బన్ వైపుగా వెళ్తున్న ఎయిర్ ట్రాన్సిట్ 236 ఫ్లైట్ అర్ధరాత్రి అట్లాంటిక్ మహాసముద్రం పైన ఎగురుతున్న సమయంలో ఫ్లైట్లోని ఫ్యూయల్ అయిపోవచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రం అంటే చిన్న విషయం కాదు. 39,000 అడుగుల ఎత్తులో నుండి ఎటువైపు చూసినా కూడా కనుచూపు మేరలో భూమే కనిపించదు. ఫ్యూయల్ దగ్గర పడిందంటే ఆ సముద్రంలో చావు కన్నా వేరే మార్గం లేదు. మరి అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. 2001 ఆగస్టు 23 టొరంటోలోని పియర్సన్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ 236 లిస్బన్కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇది 7 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ కాబట్టి ఈ ఫ్లైట్లో సాధారణంగా 48 మెట్రిక్ టన్ ఫ్యూయల్ ని నింపుతారు. ఇక ఫ్లైట్లో అన్ని చెక్స్ పూర్తయిన తర్వాత ఆన్ బోర్డింగ్ కి సిద్ధంగా ఉంది. రాత్రి 9 గంటలకు 293 ప్యాసింజర్లతో 2 పైలట్లను కలుపుకొని 13 మంది క్రూజ్ స్టాఫ్ తో ఫ్లైట్ బయలుదేరింది. 16,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రాబర్ట్ ఈ ఫ్లైట్ కి కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే 5,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ కూడా పైలట్ తో పాటు ఉన్నాడు. మొత్తానికి పైలట్ ఎక్స్పీరియన్సెస్ లో గానీ ఫ్లైట్ లో గానీ ఎటువంటి లోపాలు లేవు. ఫ్లైట్ అన్ని చెక్స్ ని పూర్తి చేసుకుని విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. అయితే టొరంటో నుండి లిస్బన్ కి వెళ్లాలంటే అట్లాంటిక్ మహాసముద్రం పై నుండి వెళ్లాలి. ఇక ఈ ఫ్లైట్ 39,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. పైలట్స్ కి ఈ టైంలో పెద్దగా పనేం ఉండదు. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్ యాక్టివేట్ చేస్తే ఫ్లైట్ దానంతటా అదే యాంగిల్స్ ని చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. పైలట్ చేయవలసిందల్లా మానిటర్ చేయడమే. అలా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంటే లొకేషన్ ని ఫ్లైట్ యొక్క స్టేటస్ ని కంట్రోల్ టవర్ కి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫ్లైట్ మొదలైన 4 గంటల వరకు కూడా అంతా బాగానే నడిచింది. ఎటువంటి సమస్య లేదు. ఎలాగో ఆ జర్నీ నైట్ కాబట్టి అందరు ప్యాసింజర్లు పడుకున్నారు. కరెక్ట్ గా అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఫ్లైట్ కి కుడివైపున ఇంజిన్ రీడింగ్ ని పైలట్ గమనించినప్పుడు అందులో ఆయిల్ క్వాంటిటీ, ఆయిల్ టెంపరేచర్ లోగా కనిపించింది. ఇంకా పైలట్ కి ఏమర్థం కాలేదు. ఇటువంటి ఎర్రర్ వాళ్ళ కెరీర్ లోనే చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. ఫ్లైట్ కి సంబంధించిన మాన్యువల్ ని ఓపెన్ చేసి ఎందుకిలా వార్నింగ్ వచ్చింది అని సొల్యూషన్ కోసం చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఏ ఫ్లైట్ లో అయినా టైం గడుస్తున్న కొద్దీ ఆయిల్ టెంపరేచర్ పెరగాలి, కానీ ఇక్కడ రివర్స్ చూపిస్తుంది. ఆ ఫ్లైట్ మాన్యువల్లో కూడా ఇటువంటి ఎర్రర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పైలట్స్ కి దొరకలేదు. ఇక వెంటనే పైలట్స్ ఎయిర్ కెనడా ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యూనిట్ కి ఈ సమాచారాన్ని తెలియజేశారు. మెయింటెనెన్స్ యూనిట్ కి కూడా ఈ ఎర్రర్ గురించి వినడం ఫస్ట్ టైం అవడంతో వారు ఏ సలహా ఇవ్వలేకపోయారు. కానీ పైలట్ ని అలాగే మానిటర్ చేస్తూ ఉండమని సూచించారు. మళ్ళీ కాసేపటి తర్వాత కాంటాక్ట్ అవుతామని చెప్పారు. ఇక చేసేదేం లేక చెకింగ్ లో అయితే ఫ్లైట్ లో ఏ లోపాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఇంజినే రాంగ్ రీడింగ్ చూపిస్తుందేమో అని కాసేపు రిలాక్స్డ్ గా ఉన్నారు. కానీ కాసేపటి తర్వాత కెప్టెన్ కి మరొక వార్నింగ్ కనిపించింది. ఇది ముందులాగా ఆయిల్ కి సంబంధించిన మెసేజ్ కాదు, ఫ్యూయల్ కి సంబంధించిన మెసేజ్. సాధారణంగా ఎయిర్లైన్స్ ప్లేన్ వింగ్స్ లో 2 వైపులా సమానంగా ఫ్యూయల్ ని డిస్ట్రిబ్యూట్ చేసి పంపుతారు. అయితే ఈ ఫ్లైట్ లో మాత్రం 2 వైపులా ఫ్యూయల్ సమానంగా లేదు. రైట్ వింగ్ లో ఫ్యూయల్ క్వాంటిటీ తక్కువగా కనిపిస్తుంది. ఇది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్లేన్ లో ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్ కి క్రాస్ ఫీడ్ అనే వాల్వ్ ద్వారా ఫ్యూయల్ ని డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. కాబట్టి పైలట్ ఆ ప్రక్రియను ప్రారంభించాడు. ఇక 2 వింగ్స్ లో కూడా సరిసమానంగా ఫ్యూయల్ వచ్చింది. కానీ కొన్ని నిమిషాలకే కెప్టెన్ కి లో ఫ్యూయల్ వార్నింగ్ వచ్చింది. ఏ ఫ్లైట్ కెప్టెన్ కి అయినా ఇటువంటి వార్నింగ్ ఒక పీడకల లాంటిది. ఇటువంటి పరిస్థితిని ఏ పైలట్ కూడా ఫేస్ చేయాలని అనుకోడు. అందులోనూ ఫుల్ ప్యాసింజర్స్ ఉన్న ఫ్లైట్ అది. 2 వింగ్స్ లో ఫ్యూల్ ని సరిసమానంగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా రైట్ వింగ్ లో మళ్లీ ఫ్యూల్ తక్కువగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ 2 వింగ్స్ లోని ఫ్యూల్ ని కలిపినా కూడా ఆ ఫ్యూల్ తో లిస్బన్ వరకు ఆ ఫ్లైట్ చేరుకోలేదు. ఈసారి మాత్రం పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ఫ్లైట్ ని డైవర్ట్ చేయడానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. కానీ ఒకే ఒక మార్గం ఉంది. అది ఎసోర్స్ ఐలాండ్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగీస్ ఆధీనంలో ఉంది. ఈ ఐలాండ్ లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దాని పేరు టెర్సిరా ఎయిర్పోర్ట్. ఇది తెలిసిన కెప్టెన్ శాంటా మరియు ఏటీసీని కాంటాక్ట్ అయ్యి ప్లేన్ ఫ్యూల్ అయిపోయిన సంగతి చెప్పాడు. టెర్సిరాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమని పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఆ ఫ్లైట్ లో ఉన్న ఫ్యూల్ కనీసం ఆ ఐలాండ్ వరకు కూడా చేరుకోగలుగుతుందో లేదో అని కన్ఫర్మ్ గా తెలియదు. అప్పటికే ఫ్లైట్ లో 7 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అంటే 7,000 లీటర్లు. ఇది వినడానికి ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఆ ఫ్లైట్ కి కావాల్సినంత ఫ్యూల్ లో ఇది 6% మాత్రమే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఫ్యూల్ ఎందుకంత తొందరగా అయిపోతుంది? చూపించే సెన్సార్స్ రీడింగ్ లో ప్రాబ్లం ఉందా, లేదా ఫ్లైట్ లో నిజంగానే ఫ్యూల్ అయిపోయిందా అని పైలట్స్ కి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఫ్యూల్ తక్కువ అవుతుందంటే దానికి ఖచ్చితంగా ఎక్కడొక చోట ఫ్యూల్ లీకేజ్ అవుతుందేమో అని పైలట్స్ కి అనుమానం వచ్చింది. దాంతో కేబిన్ క్రూకి వింగ్ ని చెక్ చేయమని చెప్పాడు. ఒకవేళ ఫ్యూల్ తక్కువగా ఉంటే వింగ్ లో ఇండికేషన్ చూపిస్తుంది. కానీ క్యాబిన్ క్రూ అక్కడికి వెళ్లి చూసినప్పుడు అంతా చీకటిగా ఉండటంతో ఆ వింగ్ లో ఎటువంటి ఇండికేషన్ కనిపించలేదు. ఫ్లైట్ లో మాత్రం 1 నిమిషానికి 1000 లీటర్ల ఫ్యూల్ అయిపోతుంది. దీంతో కెప్టెన్ కి ఇది ఖచ్చితంగా లీకేజ్ ప్రాబ్లమే అయి ఉంటుంది అని అనుకున్నాడు.
ఇటువంటి సిచ్యువేషన్లో టెర్సిరా ఎయిర్పోర్ట్కి చేరుకోవడం చాలా కష్టమైన పని. దాంతో కెప్టెన్ మెయింటెనెన్స్ యూనిట్కి ఏటీసీకి అదే పనిగా కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు. ఆ లీకేజ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 39,000 అడుగుల ఎత్తు నుండి 20,000 అడుగుల ఎత్తుకి నడపమని సూచించారు. కానీ కెప్టెన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఫ్యూల్ లీకేజ్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ 39,000 అడుగుల ఎత్తుకి నడపడానికి ఇంధనం సరిపోదు. అందుకే అదే 39,000 అడుగుల ఎత్తులోనే గ్లైడింగ్ ద్వారా అలానే నడిపిస్తూ ఉన్నాడు. మరికొన్ని నిమిషాల్లోనే ప్లేన్ రైట్ ఇంజన్ నుండి మంటలు రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకున్న ప్యాసింజర్స్ లేచి చూసి భయంతో అరవడం మొదలుపెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంకా 4.3 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్క ఇంజన్ మాత్రమే పనిచేస్తుంది. ఈ ఒక్క ఇంజన్ తో నడపటం సాధ్యమవ్వదు. ఇంకా ఫ్లైట్ కొద్దిగా ఎత్తు తగ్గుతూ వస్తుంది. మరోవైపు టెర్సిరా ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సేఫ్టీ కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్లేన్ ఇంకా టెర్సిరా ఎయిర్పోర్ట్ నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాంట్లో 600 కేజీ లీటర్ల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అంతలోనే ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ఇంజన్ కి కూడా మంటలు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఏ ఇంజన్ లేకుండానే అట్లాంటిక్ సముద్రంపై గ్లైడింగ్ చేస్తూ ఉంది. ఇంజిన్స్ కాలిపోవడంతో ప్లేన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్లేన్ లో అంతా కూడా చీకటిగా మారింది. టైంకి ప్లేన్ లోని ఆటోమేటిక్ టర్బైన్ ఓపెన్ అయింది. గాలితో తిరుగుతున్న ఈ టర్బైన్ వల్ల కాక్పిట్ లోని ముఖ్యమైన సిస్టమ్స్ కి కరెంట్ సరఫరా అవుతుంది. టెర్సిరా ఎయిర్పోర్ట్ ఇంకా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. 39,000 అడుగుల ఎత్తు నుండి 30,000 అడుగుల ఎత్తులోకి విమానాన్ని నడుపుతూ ఉన్నాడు పైలట్. అసలు ఇంకా ఆ విమానంలో ఏమీ లేదు. కేవలం గ్లైడింగ్ ద్వారా మాత్రమే నడిపిస్తున్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్కి చేరుకునే లోపే విమానంలో ఆ కాస్త ఫ్యూల్ అయిపోయిందంటే ఆ ప్లేన్ సముద్రంలో పడిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఒకవేళ నీళ్లలో పడ్డా కూడా ప్యాసింజర్స్ మునిగిపోకుండా ఉండటానికి సేఫ్టీ కిట్స్ ను కేబిన్ క్రూ అందజేస్తున్నారు. కానీ ఆలోచిస్తే సముద్రంలో ల్యాండ్ అవ్వడం భయంకరమైన పరిస్థితి. సేఫ్టీ కిట్స్ వల్ల మునిగిపోకుండా ఉన్నా కూడా చల్లని నీళ్లలో హైపోథెర్మియాకి గురై చనిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఇంజిన్ లేకుండా విమానాన్ని గ్లైడ్ చేయడం కష్టమైన పని. ఇది పిచ్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. పైలట్ స్వయంగా స్టిక్ ని యూజ్ చేసి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్లేన్ ఎత్తు నిమిషానికి 200 అడుగులు తగ్గుతూ వస్తుంది. ప్లేన్ ఇంకా టెర్సిరా ఎయిర్పోర్ట్ నుండి 15 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఆ ప్లేన్ 13,000 అడుగుల ఎత్తులో ఉంది. సాధారణంగా విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు 3,000 అడుగుల ఎత్తులో ఉండాలి. ఒకవేళ నోస్ డైవ్ చేస్తూ ఆల్టిట్యూడ్ తగ్గిస్తే ప్లేన్ వేగంతో క్రాష్ ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పైలట్ ఆ ఫ్లైట్ ని 360 డిగ్రీస్ లో తిప్పాడు. దీంతో ప్లేన్ 5,000 అడుగుల ఎత్తులోకి వచ్చింది. తర్వాత రన్వే పొజిషన్ ని తెలుసుకోవడానికి ఎస్టన్స్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల రన్వే డిస్టెన్స్ కాస్త ఎక్కువ అవడంతో ఆల్టిట్యూడ్ ని సరిపడ తగ్గించుకోవడానికి కాస్త టైం దొరికింది. రన్వే పైకి వచ్చాక ప్లేన్ లో ఇంజన్ లేకపోవడం వల్ల ప్లేన్ హార్ష్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ప్లేన్ టైర్లు అన్ని కూడా బర్స్ట్ అయిపోయి పగిలిపోయాయి. ప్లేన్ ని ఆపడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా చివరకు పైలట్లు సాధించారు. ప్యాసింజర్లందరూ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఈ పరిస్థితికి కారణం ఏంటని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టొరంటో నుండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు సెక్యూరిటీ ఇంజన్ లోని ఒక పార్ట్ ని వేరే ప్లేన్ పార్ట్ తో రిపేర్ చేశారట. అది లూజ్ ఫిట్టింగ్ ఉండడం వల్ల ఫ్యూల్ లీకేజ్ అయ్యిందని తెలిసింది. కానీ ఇంత ప్రమాదకరమైన దానిని పైలట్ సమయస్ఫూర్తితో టైంకి ఆలోచన చేసి అపాయం నుండి తప్పించారు. దీనికి వారిని ఎంత